సర్వసాధారణంగా చూసే ప్రాబ్లం అది హీల్ పెయిన్. కామన్గా లేడీస్లో ఇంట్లో ఎవ్వరో ఒకరికి ఈ హీల్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ హీల్ పెయిన్ ఈజ్ ప్లాంటర్ ఫేషియాటిస్. ప్లాంటర్ ఫేషియా అంటే బేసికలీ ఇది ఒక టైట్ బ్యాండ్ మనకు అరికాల్లో మనకు వెనకాల భాగంలో అంటే ఈ బాల్ నుండి ముందు టోస్ వైపుకి ఒక టైట్ బ్యాండ్ ఉంటుంది. దీన్ని మనం ప్లాంటర్ ఫేషియా అంటాం. ఈ ప్లాంటర్ ఫేషియా అనేది మనకు ఫుట్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి, ఈ ఫుట్లో ఉన్న ఆర్చెస్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్లాంటర్ ఫేషియాటిస్ అనేది కామన్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో, లేదంటే లాంగ్ స్టాండింగ్ అవర్స్ అంటే ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనివల్ల మనం కామన్గా ఏం చూస్తామో, మార్నింగ్ ఉదయం లేవగానే పాదం కింద పెట్టాలంటే చాలా నొప్పిగా ఉండడం, అదేవిధంగా ఎక్కువసేపు నిల్చొని పనిచేయాలంటే నొప్పిగా ఉండడం, ఎప్పుడైనా రెస్ట్ తీసుకున్నప్పుడు అంటే మన జాబ్ పరంగా ఒకే పొజిషన్లో ఒక ఫ్యూ అవర్స్ కూర్చొని ఆ తర్వాత లేచి నడవాలంటే పాదం కింద పెట్టాలంటే నొప్పిగా ఉండడం, అదే ఫ్యూ స్టెప్స్ మేబీ ఒక 10 స్టెప్స్ అయిన తర్వాత అది గ్రాడ్యువల్గా నొప్పి తగ్గడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. దీన్ని మనం ప్లాంటర్ ఫేషియాటిస్ అంటాం. అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ హీల్ పెయిన్. దీని ట్రీట్మెంట్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. కామన్గా వచ్చేసి మన ఫుట్వేర్ చేంజ్ అంటే ఆ ఏరియాలో ఎక్కడైతే నొప్పిగా ఉందో ఆ ఏరియాలో మనం ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. అంటే సాఫ్ట్ ఫుట్వేర్ వాడాలి. ఎప్పుడు కూడా మనం అందరం ఏమనుకుంటాము, సాఫ్ట్ ఫుట్వేర్ వాడాలి అంటే బయటికి వెళ్ళినప్పుడే సాఫ్ట్ ఫుట్వేర్ వాడాలి, ఇంట్లో మళ్ళీ నార్మల్గా నడుస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లో బయట ఎప్పుడు కూడా ఆ మెత్తటి చెప్పులు వేసుకొని పాదాల మీద ప్రెషర్ పడకుండా చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఈ ప్లాంటర్ ఫేషియాటిస్ అనేది సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది. దీంతో పాటుగా ఈ ప్లాంటర్ ఫేషియా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటే ఈ ప్లాంటర్ ఫేషియాని కరెక్ట్గా స్ట్రెచ్ చేసుకోవడం, వెనకాల కాఫ్ మజిల్స్ని కరెక్ట్గా స్ట్రెచ్ చేసుకోవడం, ఇది చేసుకున్నట్టయితే కనుక మనకు ఈ ప్లాంటర్ ఫేషియాటిస్ని లాంగ్ టర్మ్లో కూడా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఐస్ ప్యాక్స్ పెట్టుకోవడం, దీనివల్ల కూడా ఇమ్మీడియట్గా ఆ నొప్పి రిలీఫ్ అవ్వడానికి కూడా మనకు ఈజీగా తోడ్పడుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఈ ఫుట్వేర్ మార్చినా, మెడిసిన్ వాడినా, ఇవన్నీ చేసినా కూడా మనకు ఈ ప్లాంటర్ ఫేషియాటిస్ వల్ల వచ్చే నొప్పి తగ్గనప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి దాంట్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఆ లోకలైజ్డ్గా ఆ ప్లాంటర్ ఫేషియాలో వచ్చిన ఇన్ఫ్లమేషన్, ఆ వాపుని మనం ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. లాస్ట్ స్టేజ్లో మనకి ఏది వర్కౌట్ అవ్వనప్పుడు రేర్గా ఈ ప్లాంటర్ ఫేషియాటిస్కి సర్జికల్ ఆప్షన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.